హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను తెలుగు ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి బేతాళ్ జాన్ గారు రచించిన మరొక పాట. మన ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఆయన మొత్తం 17 పాటలు పైగా రచించగా ఇది చివరి పాట. 560వ పాటని ధ్యానించడానికి మీ ముందుకు వచ్చి ఉన్నాను. ఇది దైవాశీర్వాదం అని ఉంటుంది. మొదటిగా చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన తర్వాత ఒక వాక్యాన్ని చదువుకుని పాటను ధ్యానించుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య, ఈ సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడి రక్షించిన దేవ, మీకు అనేక వందనం. మేము ఈ పాటను ధ్యానించుకుంటుండగా మీరే సహాయం చేయండి, మీ కృప చూపించండి, మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. ఈ పాటను మాకు అర్థమవుటకు సహాయం చేయండి. దీని నుంచి మేము తెలుసుకోవాల్సిన విషయాన్ని మా హృదయాల్లో భద్రపరచండి. మా ఈ ప్రయత్నాన్ని, మా ఈ ప్రయత్నం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండి సహాయం చేయండి. మా యొక్క ఈ చిన్ని ప్రార్థన మీ పాద సన్నిధికి చేర్చుకోండి తండ్రి, ఆమేన్. అయితే మొదటిగా వాక్యం చూసుకున్నట్లయితే కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం 1వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు ధన్యులు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. If people respected the Lord and they obey his commands, God has blessed them. ఓకే, దేవుని మనం విధేయత చూపించి దేవుని ఒబే చేస్తే దేవుడు మనల్ని బ్లెస్ చేస్తారు. మనం ధన్యులు, మన జీవితం ధన్యమవుతుంది. ఇప్పుడు పాట విషయానికి వచ్చేసరికి 506వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తన నుంచి బేతాళ్ జాన్ గారు రచించింది. దైవ ఆశీర్వాదం అని ఉంది. ప్రభు మార్గములు యందే పాట. ప్రభు మార్గముల యందే భయభక్తి నిందు శుభరీతి నడిచే పురుషుండే ధన్యుండు. ప్రభు మార్గముల యందే భయభక్తి నిందు శుభరీతి నడిచే పురుషుండే ధన్యుండు. మళ్ళీ చెప్తున్నానండి, నాకు పాట పాడడం రాదు. రాగం విషయంలో నన్ను మన్నించండి. నా ముఖ్య ఉద్దేశం ఈ పాట యొక్క అర్థం తెలియచేయాలనేది. ఇప్పుడు మనం పాటను చూసుకున్నట్లయితే, ప్రభు మార్గముల యందే భయభక్తి నిందు శుభరీతి నడిచే పురుషుండే ధన్యుండు. దేవుని మార్గములలో భయభక్తులతో నడుచుకునే మనిషి ధన్యుడై ఉన్నత జీవితం గడుపుతాడు. మనం ఇందాక చదువుకున్నాం కదా 128వ కీర్తన 1వ అధ్యాయంలో, ఎవరైతే దేవుని యొక్క వాటికి లోబడతారో, విధేయత కలిగి ఉంటారో, వాళ్ళు దేవుని మార్గంలో నడుస్తారో వాళ్ళు ధన్యులు అని. అదే ఈ పదం కూడా అర్థం. ప్రభు మార్గములు యందే భయభక్తి నిందు అంటే దేవుని మార్గంలో భయభక్తితో నడుచుకునే మనిషి ధన్యుడై ఉన్నత జీవితం గడుపుతాడు. అలాంటి పురుషుడే, అలాంటి మనిషే ధన్యుడు అని చెప్పి ఈ ఫస్ట్ లైన్ నుంచి మనం గమనించవచ్చు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ వాక్స్ ఇన్ ద లార్డ్స్ వేస్ విత్ రివరెన్స్ అండ్ ఒబీడియన్స్. అప్పుడు నీచే కష్టము బారగించుదువు, ఎప్పుడు ధన్యుడువు నీ కీల మేలవుగాక. నీవెదుర్కొనే అన్ని కష్టాలను దేవుడు తగ్గించి నిన్ను ధన్యుడిగా మార్చును. నువ్వేమైతే కష్టాలని అనుభవిస్తున్నావో వాటన్నిటి నుంచి దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేసి కాపాడి నిన్ను ధన్యునిగా మారుస్తాడు. గాడ్ విల్ రిలీవ్ యువర్ ట్రబుల్స్ అండ్ మేక్ యూ ప్రాస్పర్. నెలవు ప్రక్కలనున్న సఫలమౌ ద్రాక్ష తోట పోలి నీ భార్య ఫలమిచ్చునుగాక. నీ భార్య ఇంటిలో ఉన్న ద్రాక్ష చెట్టు వలె సఫలంగా ఆశీర్వాదంగా ఫలమిచ్చును. యువర్ వైఫ్ విల్ బీ ఫ్రూట్ఫుల్ అండ్ బ్లెస్డ్ లైక్ ఏ వైన్ ఇన్ యువర్ హోమ్. పిల్లలిప్ప మొక్క పెంపు వలె నీడు బల్ల చుట్టుకుని శోభిల్లుదురుగాక. నీ పిల్లల ఆలయంలో ఉండే చిన్న మొక్కల వలె పెరిగి నీ ఇంటికి అందం తెస్తారు. Your children will grow beautifully like your young plants around your table. మనం కీర్తనల గ్రంథంలో చూస్తాం కదా, నీ భార్య ద్రాక్షవల్లి, నీ పిల్లలు భోజనపు బల్ల చుట్టూ వలె ఒలివ మొక్కల వలె ఉంటారని చెప్పి మనం కీర్తనలో, దావీదు రాసిన కీర్తనలో ఈ వాక్యం కూడా ధ్యానించుకుంటాం కదా. అదే చెప్తున్నారనమాట. ఒకసారి వచనం చూస్తే ఓపెన్ చేస్తున్నాను.
సేమ్ అదే 128వ కీర్తనలో, నిశ్చయంగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించెదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. ప్రభువునకిదిగో భీతి, పడువాడి వీతి విభవంపు దయనుంది వికసించునుగాక. దేవుని భయముతో జీవించేవాడు దేవుని దయచేత సఫలమై అభివృద్ధి పొందును. వన్ హూ ఫియర్స్ ద లార్డ్ విల్ ఫ్లోరిష్ త్రూ హిస్ గ్రేస్ అండ్ మర్సీ. ప్రభు సియోను నుండి ప్రశస్త కృపను ప్రబలంబుగా నిచ్చి బ్రతికించునుగాక. ప్రభు సియోను నుండి నీకు మహాకృపనిచ్చి నీ జీవితాన్ని ఆశీర్వదించును. ద లార్డ్ విల్ బ్లెస్ యువర్ లైఫ్ విత్ అబండెంట్ గ్రేస్ ఫ్రమ్ జియోన్. అది మనం ఇక్కడ చూస్తే, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. ఆయన బ్రతికెడు రోజులన్నిట నీవు యెరూషలేము క్షేమంబునెప్పుడు చూచెదవు. నీవు బ్రతికినంత రోజులలో యెరూషలేము శాంతిని క్షేమమును చూచెదవు. యూ విల్ సీ పీస్ అండ్ ప్రాస్పెరిటీ ఇన్ జెరూసలేం ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్. నీ జీవితకాలం అంతా యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీదు పిల్లల పిల్లలు నిజమిశ్రాయేలు మీది క్షేమము చూచి మోడమొందెదరు. నీ మనములు మరియు నీ స్త్రీలు సమాజం ఉజ్వలంగా ఉండి నీవు ఆనందించెదవు. యు విల్ సీ యువర్ గ్రాండ్ చిల్డ్రన్ అండ్ రిజాయిస్ ఇన్ ద ప్రాస్పెరిటీ ఆఫ్ ఇజ్రాయేల్. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. తండ్రి కుమార శుద్ధాత్మునకు మహిమ మెండై యుగయుగములందుండుగాక. ఆమేన్. తండ్రి కుమారుడు పవిత్రాత్మకు సదాకాలము మహిమ ఉండునుగాక. అంటే దేవునికే, తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మనికే సమస్త మహిమ ఘనత అని చెప్తున్నారు. గ్లోరీ బీ టు ద ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఆమేన్. సో ఈ పాట మొత్తం 128వ కీర్తనని బేస్ చేసుకుని రాయడం జరిగింది. మనం ఒకవేళ దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల్లో నడుచుకుంటే మనం ఎలా ఉంటాం, మన కుటుంబం ఎలా ఉంటుంది, మన పిల్లలు ఎలా ఉంటారు, మన తర్వాత తరం పిల్లలు ఎలా ఉంటారు, మనం ఉన్న దేశం ఎలా ఉంటుంది, మొత్తం మన చుట్టూ ఉన్న సరౌండింగ్స్ అంతా మనం ఎంత క్షేమంగా ఉండగలం అనేది ఈ కీర్తన సూచిస్తుంది. ఈ పాటను కూడా బేతాళ్ జాన్ గారు దీన్ని బేస్ చేసుకుని రాశారు. మరి మన కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో లేదో, మన జీవితాలు ఎలా ఉన్నాయో లేదో, మనం ఉన్న ఇల్లు, మన చుట్టూ మనం ఉన్న ఊరు, మనం ఉన్న స్ట్రీట్ ఆశీర్వదింపబడిందో లేదో మనం సరిచూసుకుని మనం జాగ్రత్తగా ఉండాలి. ఇంతటితో బేతాళ్ జాన్ గారు ఆంధ్ర క్రైస్తవ కీర్తనలకి రచించిన పాటలు వివరణ అయిపోయింది. మరి ఇంకొకరిది తీసుకుని నేను మరలా వీడియో చేయడం జరుగుతుంది. చిన్న ప్రార్థన చేసుకుని ఇది రికార్డింగ్ని ముగించుకుందాం. పరిశుద్ధుడ యేసయ్య, మా ఈ ప్రయత్నంలో మీరు తోడుగా ఉండండి. యేసయ్య, మేము కూడా నీ యందు భయభక్తులు కలిగి, విధేయత కలిగి నీ మార్గంలో నడుచుకునే వారిగా ఉండడానికి సహాయం చేయండి. నువ్వు ఇచ్చే ఆశీర్వాదాన్ని, ధన్యతని, సమాధానంను పొందుకునే భాగ్యాన్ని దయచేయండి. ఈ లోకంలో ఉంటూ ఈ లోకపు మాలిన్యం అంటించుకోకుండా పరిశుద్ధంగా ఉండడానికి మీరే మీ కృప చూపించమని యేసయ్య మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుకుని వేడుకుంటున్నాం తండ్రి. ఇది వింటున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారందరికీ ఇది ఉపయోగపడేలాగా సహాయం చేయండి. మీరే తోడుగా ఉండి కాపాడమని వేడుకుంటూ మా అందరినీ మీ చేతికి అప్పగిస్తూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ థ్యాంక్ యూ అండి. నేను మరి ఒక రచనతో అంటే ఇంకొకరి పాటలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఇది మీ అందరికీ హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాను. ఏమన్నా సలహాలు కానీ సజెషన్స్ కానీ ఉంటే ప్లీజ్ ఖచ్చితంగా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.